ఇవాళ సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్లో మా రాహుల్ గాంధీ గారు డీసెంట్ నోట్ దానికి వ్యతిరేకంగా ఆయన లెటర్ రాయడం జరిగింది ప్రధానమంత్రికి, ఆయన చైర్మన్. ఎందుకంటే సిబిఐ డైరెక్టరు ఎవరిని పెట్టాలనేది ఇది కాన్స్టిట్యూషనల్ పదవులు, ఈడీ కానీ సిబిఐ కానీ ఎలక్షన్ కమిషన్. ఆయన ఏమనుకుంటున్నారంటే అపోజిషన్ అంటే ఒక రబ్బర్ స్టాంప్ అనేది రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అది నిజంగానే అట్లనే కనిపిస్తుంది, రబ్బర్ స్టాంప్గా. ఇవాళ అపోజిషన్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఇవాళ ప్రధానమంత్రికి ఒక 15-20 ఓట్లే తక్కువ వచ్చినాయి, 15-20 ఎంపీలే తక్కువ వచ్చినాయి. అంత మాత్రాన అపోజిషన్ను లెక్క చేయకుండా ఎలక్షన్ కమిషనే కానీ ఈడీ కానీ సిబిఐ ఒకటే పని పెట్టుకున్నది, అపోజిషన్ నాయకుల మీద కేసులు పెట్టడం, మీడియా మీద ఆంక్షలు పెట్టడం జరుగుతూ ఉన్నది. మీడియా మిత్రులను కూడా వదులుతలేరు. కనుక నా ఉద్దేశంలో ఆయన రాసినటువంటి లెటరు నాకు నిజంగా కూడా ఇది ప్రజాస్వామ్యం ఉన్నదనేది నిరూపించడానికి, దేశ ప్రజలకు తెలవడానికి, దానికి నేను ప్రధానమంత్రికి రాసిన లెటర్ను నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఇది ఎక్కడి న్యాయం అండి? ఏ పదవి కాన్స్టిట్యూషనల్ పదవులు ఇచ్చేటప్పుడు అపోజిషన్ కూడా కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. కనుక ఆయన నన్ను కాన్ఫిడెన్స్లో తీసుకుంటున్నాను, ఏదో రబ్బర్ స్టాంప్ అనుకుంటున్నాడు ఆయన. కనుక నేను డీసెంట్ నోట్ పెట్టి ఇప్పటికన్నా నరేంద్ర మోడీ ఈ ఆలోచనలో మార్పు రాని.